హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఎంతో టేస్టీ హెల్తీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్లు మన ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. ముందుగా మనకు కావాల్సినవి జీడిపప్పులు, బాదము, పిస్తా, పుచ్చకాయ విత్తనాలు, వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, డేట్స్, అంజూర్ అండి. ముందుగా ఈ మిశ్రమాన్ని అంతా మనం ఒక ప్లేట్లో తీసుకొని ఈ మిశ్రమాన్ని మనము డేట్స్, అంజూర్ని పక్కన పెట్టుకొని మిగిలిన మిశ్రమాన్ని మనము ఒక పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అంటే నెయ్యి అండి, దీంట్లో మనము దోరగా ఈ మిగిలిన మిశ్రమాన్ని వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత వీటిల్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనము మెత్తగా పొడి వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి వచ్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని తరువాత అంజూర్ని, డేట్స్ని మనము మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకోవాలి, ముద్దగా పేస్ట్ వచ్చేలాగా. ఇలా పేస్ట్ వచ్చిన దాన్ని ఈ పొడితో మనము చిన్నగా కలుపుతూ ఉండలు చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ని చూడండి, ఈ విధంగా మనము కొంచెం తేమ తగిలేటట్టుగా ఉండలుగా చేసుకొని, ఇలా చేసుకొని ఎంతో టేస్టీ హెల్తీ అయిన డ్రై ఫ్రూట్స్ మనము ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇది పెద్దవాళ్ళకి చాలా స్ట్రెంత్ అండి, ఇంట్లో ఏజ్డ్ పీపుల్స్కి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.